శ్రీ గురుభ్యో నమః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వతీ నమః. నమ పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. భగవద్భక్తులందరికీ కూడా ఉగాది విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. విశ్వావసునామ సంవత్సరంలో ద్వాదశ రాశి వారి యొక్క ఫలితాల్లో కుంభరాశి వారి యొక్క ఫలితాలు. కుంభరాశి వారి యొక్క ఆదాయము 8, వ్యయము 14గా ఉన్నది. రాజపూజము 7, అవమానము 5గా ఉంటుంది. ఇక కుంభరాశి వారి యొక్క గ్రహచార గోచారాలన్నీ కూడా చూడగా ఈ రాశి వారికి ఎల్నాటి శని ప్రభావం అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. శని యొక్క రాశి కాన ధర్మకార్యాలు చేయుట, పుణ్యక్షేత్ర సందర్శనం చేయుట, చేయు వ్యాపారాలలో ప్రాముఖ్యత, రావలసిన భాగీలు వసూలు అవుతాయి. అప్రయత్న ధనలాభాలు పొందగలుగుతారు. ఆడాపోటీలతో విజయాన్ని దక్కించుకుంటారు. గురుబలం వల్ల సంఘంలో మంచి పలుకుబడి తెచ్చుకుంటారు. ఎటువంటి నూతన వ్యాపారం తలపెట్టినా కూడా విజయవంతంగా చేయగలుగుతారు. తగాదాలు వ్యవహారాల్లో అయినప్పటికీ కూడా మీదే పైచే అవుతుంది. వెండి, బంగారం మొదలగు విలువైన వస్తువులు లభించే అవకాశాలు కూడా ఉన్నాయి. భూ గృహ స్థిరాస్తులు సంపాదించుకుంటారు. నూతన కాంట్రాక్టులతో లాభాలు, కుటుంబ భారం హెచ్చుగానే ఉంటుంది. మానసిక ఆవేదన కొన్ని సందర్భాల్లో పెరుగుతుంది. వీర్యబలం కూడా తగ్గి నరముల యొక్క నిస్త్రాణం కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా మాత్రం జాగ్రత్తగా ఉండాలి. తగిన సమయానికి ఔషధ సేవలు చేయుట, అంటే మందులు వేసుకోవడం చాలా బాగుంటుంది. చోర భయము, గుప్త శత్రువు కూడా తయారయ్యే అవకాశం ఉంటుంది. రావలసినటువంటి సొమ్ముకు ఆటంకాలు కలిగించిన తుదకు భర్తీ చేసుకోగలుగుతారు. రాహు కేతువుల వల్ల శారీరక బాధలు, నూతన కృషి ప్రయత్న లాభము, చేతి వృత్తుల జీవించే వారికి ఎందులోనూ నష్టం రాదు. కానీ మీ అహంభావం వల్ల ఒకరికన్నా ఎక్కువ అనే గర్వమే మధ్య మీ పతనానికి కారణమయ్యే అవకాశం ఉంది. కాబట్టి నేను అనే అహంకారాన్ని పక్కన పెట్టినట్లయితే కుంభరాశి వారికి బాగానే ఉంటుంది. నేను అనే ఒక అహంకారాన్ని తప్పకుండా పక్కన పెట్టాలి. సూక్ష్మగ్రహీతనం, సున్నితమైనటువంటి మనస్సు అగుడచే అవి రాణించని కారణంగా లోపల బాధపడే అవకాశాలు కూడా ఉన్నాయి. దైవారాధన మీకు మంచి లాభదాయకంగా ఉంటుంది. మీ భార్యతో వాదనలు చేస్తారు, అలా చేయకండి. సాంఘికంగా మీరు చేసే పథకములు ఊహించని యొక్క సంఘటనలు జరిగి సిద్ధిస్తాయి. ఈ సంవత్సరం ఉద్యోగాలు చేయు వారికి స్వయం కృషి వల్ల పైకి రాగలుగుతారు. మీ తెలివితేటలకు సరైన గుర్తింపు వస్తుంది. శ్రమకు తగిన ఫలాన్ని కూడా దక్కించుకోగలుగుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న వారికి చక్కటి ప్రమోషన్లు వస్తాయి. ప్రమోషన్తో కూడు బదిలీలు కూడా జరుగుతాయి. ఇంక్రిమెంట్ అధికారుల యొక్క మన్ననలు లభిస్తాయి. ఇళ్ల స్థలాన్ని కొంటారు లేదా కొత్త గృహాన్ని కట్టగలుగుతారు. స్థిరాస్తిని వృద్ధి చేసుకోగలుగుతారు. సంతాన లాభము,
సంఘంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళగలుగుతారు. గుర్తింపులు కూడా వస్తాయి. నిరుద్యోగులు కూడా ప్రయత్నం చేయగా చక్కటి ఉద్యోగాన్ని పొందగలుగుతారు. ఇక కుంభరాశిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు గురుబలం వల్ల రాణింపు చక్కగా ఉంటుంది. ప్రజల్లో కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటారు. కుంభరాశి రాజకీయ నాయకులు ప్రజలతో కూడా సత్సంబంధాలు కలిగి ఉంటారు. అధిష్టాన వర్గం వారి యొక్క గుర్తింపు కూడా ఉంటుంది. దానివల్ల ఏదో ఒక పదవిని తప్పక దక్కించుకుంటారు. ఒక రకంగా ఎన్నికలు వచ్చి పోటీ చేసినా కూడా నెగ్గగలుగుతారు. ఈ కుంభరాశి వారి సంవత్సరం ఈ సంవత్సరం కళాకారులకు అనుకూల కాలమనే చెప్పుకోవాలి. టీవీ సినిమా రంగంలో ఉన్నటువంటి గాయకులు, నటీల వర్గం వారు, డైరెక్టర్లు, ఇతర టెక్నీషియన్స్ వారందరికీ కూడా మంచి విజయాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా కూడా దృఢత్వం కలుగుతారు. వ్యాపారస్తులకు అన్ని రంగాల వారికి కూడా మంచి లాభాలన్నీ కూడా పొందగలుగుతారు. ప్రణాళికబద్ధంగా పైకి రాగలుగుతారు. నూతన వ్యాపారాలు కూడా ప్రారంభిస్తారు. హోల్సేల్ రిటైల్ రంగంలో ఉన్న వారికి అనుకూలమైనటువంటి కార్యమని చెప్పుకోవాలి. ఫైనాన్స్ రంగంలో ఉన్నవారు కూడా చక్కగా రాణిస్తారు. జైంట్ వ్యాపారులు కూడా భాగస్వాములతో సరైన అవగాహనతో మంచి లాభాలు తెచ్చుకోగలుగుతారు. గృహ నిర్మాణంలో ఉన్నటువంటి కాంట్రాక్టుదారులకు బాగానే ఉంటుంది. సరుకులు నిల్వ చేయ వారికి విశేషమైనటువంటి లాభాలు. షేర్ మార్కెట్లో ఉన్నవారి మాత్రము మంచి యోగకాలని చెప్పుకోవాలి. విద్యార్థులకు ఈ సంవత్సరం గురుబలం వల్ల మహోన్నతంగా ఉంటుంది. మంచి జ్ఞాపశక్తిని పొందగలుగుతారు. విద్యార్థులు మంచి మార్కులు కూడా తెచ్చుకోగలుగుతారు. మంచి పేరు సంపాదిస్తారు. అందరికంటే మిన్న అవుతారు. విదేశీ చదువులు కూడా కలిసి వస్తాయి. ఎంట్రన్స్ పరీక్షలు రాయవారికి కోరుకున్న కాలేజీలలో సీట్లను మాత్రం తప్పకుండా పొందగలుగుతారు. ప్రయత్నం చేస్తే మాత్రమే. చదువుపై శ్రద్ధ కష్టపడి చదువుకున్నట్లయితే బాగా ఉంటుంది. క్రీడాకారులకు జాతీయ అంతర్జాతీయ జట్టులో స్థానం లభిస్తుంది. పౌల్ట్రీ రంగంలో ఉన్న వారికి అనుకూలమైన కాలమే అని చెప్పుకోవాలి. వ్యవసాయదారులకు 2 పంటలు బాగానే ఫలిస్తాయి. అందరికంటే అధిక దిగుబడి వస్తుంది. ఆదాయం బాగానే ఉంటుంది. కౌలుదారులకు అనుకూలమైన కాలమని చెప్పుకోవాలి. చేపలు, రొయ్యల చెరువుల వారికి ఈ సంవత్సరం బాగా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో ఏమైనా రుణాలు చేసి ఉంటే తీర్చగలుగుతారు. ఇక కుంభరాశి స్త్రీలకు ప్రత్యేకించి మహోన్నత కాలంగా ఉంటుందనే చెప్పుకోవాలి. మిమ్మల్ని చూడగానే ఇతరులకు ప్రత్యేక ఆకర్షణ అగుపడుతుంది. కుటుంబంలో అందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. మీ మాటకు ఎదురుండదు. విలువైన వస్తువులు లభిస్తాయి. మీ పేరుతో స్థిరాస్తిని సమకూర్చుకోగలుగుతారు. ఉద్యోగాలు చేయవారికి అధికారులకు మన్ననలు లభించి ప్రమోషన్తో కూడిన బదిలీలు జరుగుతాయి. జన్మరాహు వల్ల ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి స్త్రీలందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యపరంగా చిన్న చిన్న రుగ్మతలు, గృహ మార్పులు, స్థాన మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరము వివాహం ఖచ్చితంగా జరుగుతుంది. పుత్ర సంతాన ప్రాప్తి కానీ స్త్రీలకు సంవత్సరం అంతా కూడా బాగా ఉంటుంది. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గురు ప్రభావం వల్ల మంచి యోగదాయకమని చెప్పుకోవాలి. జన్మరాహు వల్ల గృహంలో మార్పులు, స్థానచలము జరిగే అవకాశాలు ఉన్నాయి. లేనిపోని అపవాదాలకు పోకండి, జాగ్రత్తగా ఉండాలి.
కొన్ని సందర్భాల్లో మనసిద్ధం కూడా ఉండకపోవచ్చు. యోగదాయకంగా ఉంటుంది కాబట్టి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని గడపండి. ఇక ఈ యొక్క కుంభరాశి వాళ్ళు పాటించాల్సిన నియమాలు, చక్కగా గురువారము సోమవార నియమాలు పాటించండి. సోమవారం రోజున ఆ శివపరమాత్మనికి పంచామృతాలతో అభిషేకం చేసుకోవాలి. గురువారం రోజున దత్తాత్రేయ స్వామిని కానీ గురు సాయిబాబాను కానీ దర్శించుకోండి, శుభదాయకంగా ఉంటుంది. ఇక ప్రతి మాసాన వచ్చే శివరాత్రి రోజున సంధ్యా సమయంలో ఆ యొక్క శివపరమాత్మునికి పంచామృతాలతో జలాభిషేకంతో స్వామివారికి అభిషేకం చేసుకున్నట్లయితే కుంభరాశి వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి. శుభం భూయా. శ్రీ గురుభ్యో.